మంత్రి మత్స్య సంపద యోజన పథకం మీనోత్సవ కార్యక్రమంలో భాగంగా నెల్లూరు స్వర్ణాల చెరువులో ఆర్డీఓ అనుష, టీడీపీ నాయకులు కోటమిరెడ్డి గిరిధర్ రెడ్డి తదితరులు చేప పిల్లలను వదిలారు. ఈ ఏడాది 13 లక్షల చేప పిల్లలను వదిలేందుకు ప్రణాళికలు సిద్ధం చేసి మొదటి విడతలో భాగంగా 5 లక్షల చేప పిల్లలను స్వర్ణాల చెరువులో వదిలామని కోటమిరెడ్డి గిరిధర్ రెడ్డి అన్నారు. స్వర్ణాల చెరువులో ఈ చేప పిల్లలను వదలడం ద్వారా 400 మత్స్యకార కుటుంబాలకు లబ్ధి చేకూరుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ మేయర్ భానుశ్రీ, స్థానిక కార్పొరేటర్ కువాకొల్లు విజయలక్ష్మి, కో క్లస్టర్ విష్ణుప్రియ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఉన్న స్వర్ణాల చెరువులో ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన కింద చేప పిల్లలను వదలడం జరిగింది. మామూలుగా గతంలో 2 లక్షలు 3 లక్షలు అలా వదిలేవారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు గత సంవత్సరం 8 లక్షలు వదలడం జరిగింది. ఈ సంవత్సరం కూడా దాదాపు 13.5 లక్షలకి ప్లాన్ చేసుకున్నారు. ఇప్పుడు 40% 5 లక్షలు పిల్లల్ని వదులుతున్నారు. బ్యాలెన్స్ 60% కూడా టెండర్ ప్రక్రియ పూర్తి చేసి 10-15 రోజుల్లో అవి కూడా వదలడం జరుగుతుందని మీ ద్వారా అధికారులందరూ కూడా తెలియజేస్తున్నాం. దాదాపు ఈ మత్స్య సంపద 300-400 కుటుంబాల మత్స్యకారులకి చాలా ఉపయోగంగా ఉంటుంది. వారి పట్ల ఒక మంచి సౌహృదయంతో ఈ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం, తెలుగుదేశం, జనసేన, బీజేపీ ప్రభుత్వం ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకుని వారికి కావాల్సినవి కూడా ఏర్పాటు చేస్తున్నాం. ఏదైనా ఉన్నా కూడా వారితో మాట్లాడి తగు చర్యలు తీసుకుంటామని కూడా మీ ద్వారా ప్రధానమంత్రి మత్స్య సంపద దినోత్సవం సందర్భంగా ఆ కార్యక్రమం కింద దాదాపుగా 13 లక్షల చేప పిల్లల్ని ఈ స్వర్ణాల చెరువులో వదలడం జరుగుతోంది. గత సంవత్సరం కూడా మన గౌరవ శాసనసభ్యులు శ్రీ కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం చేయడం జరిగింది. ఈ రోజు దాదాపుగా 5 లక్షల పిల్లల్ని వదలడం జరిగింది. అలాగే రాబోయే 10-15 రోజుల్లో మిగతా 8 లక్షల పిల్లల్ని కూడా వదలడం జరుగుతుంది. ఈ సందర్భంగా మత్స్యకారులందరికీ కూడా తెలియజేయడం ఏమనగా, ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం వాళ్ల జీవనోపాధి కల్పించడం కోసం దాదాపుగా 400 కుటుంబాలకి జీవనోపాధి కల్పించడం కోసం ఈ రోజు ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. వారు కూడా వారి సహకారం అందించి, జనరల్ గా ఏంటంటే ఇందులో వాళ్ళ కాంట్రిబ్యూషన్ కూడా ఉండాలి. కానీ ఈ రోజు వాళ్ళ కాంట్రిబ్యూషన్ ఏమీ లేకుండా టోటల్ గా కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఖర్చంతా కూడా ప్రభుత్వమే భరిస్తూ పిల్లల్ని కూడా మొత్తం ప్రభుత్వమే సప్లై చేసి వదలడం జరుగుతుంది. వారు వచ్చే రాబోయే 3 నెలల్లో చిన్న వలలు వేయకుండా కేవలం పెద్ద వలలు వేసుకొని, ఎందుకంటే ఈ రోజు వదిలిన పిల్లలు అవి పెరిగి కొంత పెద్దయి వారికి జీవనోపాధి కల్పించాలి అంటే వాటికి కొంత సమయం ఇవ్వాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఈ 3 నెలలు కూడా, రాబోయే 3 నెలలు కూడా చిన్న వలలు వేయకూడదని చెప్పి మత్స్యకారులకు ఈ రోజు విన్నవించుకుంటూ ఈ మంచి కార్యక్రమం మన రాష్ట్ర టీడీపీ నాయకులు శ్రీ కోటమిరెడ్డి గిరిధర్ రెడ్డి గారి చేతుల మీదుగా జరిగింది. అందులో మేమందరం కూడా పాల్పంచుకున్నందుకు చాలా సంతోషంగా. పథకం ద్వారా లైసెన్సింగ్ ట్యాంక్ అయిన ఈ నెల్లూరు ట్యాంక్ మనం 14,60,000 చేప పిల్లలు మంజూరు అయిన విడుదల చేయడం జరుగుతుంది. ఇది అందరికీ కూడా జీవనాధారం కలుగుతుంది. మరియు సార్ చెప్పినట్టు నెక్స్ట్ సైజ్ కూడా వాళ్ళు రెగ్యులేట్ చేసుకొని పెద్ద కన్ను వల వేసుకొని వేటాడవలసిందిగా నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను.